హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందండి. ఆల్రెడీ దీన్ని నోటిఫికేషన్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. అదే ఫ్రెండ్స్, మనము ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఇది ఆఫ్లైన్లో మనం అప్లై చేయాలండి. ఆఫ్లైన్లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా మనము ఫోటో ఎక్కడెక్కడ అంటించాలి, అదేవిధంగా మనము ఏ సర్టిఫికేట్ జిరాక్స్ మనం పంపించాలి, అదేవిధంగా ఎన్వలప్ పైన మన అడ్రస్ ఎలా రాయాలి, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటాం ఎన్వలప్ పైన పోస్టల్ స్టాంప్ ఏది అతికించాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నానండి. అయితే వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఒక యూనిట్కి నేను అప్లై చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 15 ఇక్కడ చూస్తున్నారు కదండి. అయితే దీనికి నేను అప్లై చేసి చూపిస్తాను. ఏఓసి ఎక్విప్మెంట్ డిపో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దివ్లాలి సౌత్ 422501 డిస్ట్రిక్ట్ నాసిక్, మహారాష్ట్ర అండి. దీని నుంచి ఎంటీఎస్ పోస్ట్కి నేను అప్లై చేసి చూపిస్తాను. అయితే మనం ఫస్ట్ అప్లై చేసే ముందు మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారో దాంట్లో మీకు సంబంధించి మీరు అప్లై చేస్తున్న పోస్టుకి అక్కడ వేకెన్సీ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి అండి. అయితే ఇక్కడ యూనిట్స్ రకరకాలు ఉంది. అయితే మీకు దేనికైనా మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన ఆఫ్లైన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఆఫ్లైన్ ఫామ్ అండి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేయించుకొని, లేక ఆల్రెడీ ఇది టైప్ చేపియాలండి. హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే మీరు టైప్ చేపియాల్సి వస్తుంది. హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయొద్దు, ఓన్లీ టైప్ చేపియాలండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఫర్ ద పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంటీఎస్ అనేది, అదేవిధంగా ఏ యూనిట్కి ఫిల్ చేస్తున్నారో అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పోస్ట్ అప్లై ఫర్ అంటే మరోసారి మీరు ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఎంటీఎస్. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, అన్ని క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అండి, మీరు ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది నేమ్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఫాదర్ నేమ్ అండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, డేట్, మంత్, ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీ ఏజ్ ఎంత ఉన్నది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలండి. అయితే ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ September 6 వరకు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందండి. దీని లాస్ట్ డేట్ September 6 వరకు ఉందండి. ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని తెలియకపోతే మీరు ప్లేస్టోర్లో డేట్ క్యాలిక్యులేషన్ అనే యాప్లు చాలా దొరుకుతాయండి. లేకపోతే క్రోమ్లో వెళ్ళి మీరు డేట్ క్యాలిక్యులేషన్ టైప్ చేస్తే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుందండి, దాంట్లోకి వెళ్ళి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మన అడ్రస్ రాయాల్సి ఉంటుందండి, మన హౌస్ నెంబర్, అదేవిధంగా మనం ఎక్కడ ఉంటాం, అదేవిధంగా చూసుకుంటే మనం పోస్ట్ ఆఫీస్ అండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే కొందరికి కరస్పాండింగ్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటాయండి, అది మీరు చూసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ క్యాస్ట్ అండి, మీ క్యాస్ట్ ఏదో అక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, మీరు దేని మీద అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని ఫిల్ చేయండి, లేకపోతే నో అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కేటగిరీ కిందికి పోస్టులు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అదే నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి, లేకపోతే నో అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే డొమికల్ అండి, అయితే మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నారంటే మీ స్టేట్ ఏదో అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయ్యారు అంటే ఎస్ అని ఫిల్ చేసి పక్కన మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు డేట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫర్ ఆఫీసర్ రికార్డ్ ఓన్లీ అంటే ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది వదిలేయండి ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అండి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫిల్ చేయాల్సింది ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా అంటే ఎంటీఎస్ అని. అదేవిధంగా నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుందండి, అదేవిధంగా ఫాదర్ నేమ్ రాయండి, అదేవిధంగా మీ అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ రాసిన తర్వాత కింద ఇండెక్స్ నెంబర్ అనేది ఇది మీరు వదిలేయండి. అది ఎప్పుడు మనం ఫిల్ చేయాలంటే మేము ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్ ఫోటో ఉండాలి, అదేవిధంగా దాని మీద క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద మీ డేట్, అది ఏ డేట్న మీరు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు అనేది ఇక్కడ డేట్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ అదేవిధంగా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ కూడా ఫోటో మీద క్రాస్ సైన్ చేసి మీరు ఏ డేట్ను అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ మీద టైప్ చేయకుండా మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మనం ఏ సర్టిఫికేట్ పంపించాలని ఇక్కడ మనం చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండి. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అయినా పంపించవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు దేని మీద అప్లై చేస్తున్నారో అది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందని మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పంపించాలండి. మనం చూసుకుంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అని మీరు అక్కడ ఎస్ అని మెన్షన్ చేస్తే టెక్నికల్ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా డొమికల్ అండి, డొమికల్ అంటే రెసిడెన్షియల్ పంపించండి. రెసిడెన్షియల్ లేకపోతే నెగిటివిటీ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఏదో ఒకటి పంపించవచ్చు అండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ అండి, 2 ఫొటోస్ అండి, అది గమనించాలి. అయితే అన్నీ మనం జిరాక్స్ మాత్రమే పంపించాలండి, ఒరిజినల్ పంపించొద్దు. అదేవిధంగా అన్నిటిపైన మనము సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అండ్
డేటా రాసి తర్వాత సెల్ఫ్ అటెస్ట్ అని రాయాల్సి ఉంటుందండి. అయితే రాసిన తర్వాత ఇక్కడ అన్నిటిపైన మనం చేయాలి. టెన్త్ అదేవిధంగా క్యాస్ట్ అన్నీ మనం ఏమేమి పెడుతున్నాం జిరాక్స్ అన్నిటిపైన మనం ఇలా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలండి. లాస్ట్లో చేసిన తర్వాత ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం ఎన్వలప్ ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ మీరు ఫిల్ చేయాలి. ఎంటీఎస్ అని నేను రాశాను. ఆ తర్వాత అండ్ కేటగిరీ ఏ కేటగిరీ నుంచి మీరు అంటే ఎస్సీ అని రాశాను. అది మనం చూసుకుంటే అగైన్ అడ్వర్టైజ్ నంబర్ అని రాసిన తర్వాత 03/2021/DR అని రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇది అడ్వర్టైజ్ నెంబర్ ఉండడం జరుగుతుంది. అయితే ఫస్ట్ 2 దగ్గర వాళ్ళ అడ్రస్ రాయాలండి. మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారైతే ఇక్కడ మీరు రాయండి. నేను అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఇక్కడ సైడ్కి ఫ్రమ్ అనేది సైడ్కి రాయాల్సి ఉంటుందండి. సైడ్కి రాసిన తర్వాత మన నేము అదేవిధంగా మన ఫాదర్ నేము అడ్రస్ పిన్ కోడ్ స్టేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే దీనితో పాటు ఒక చిన్న సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది ఒకటి చిన్నది పంపించాలండి. ఇది కొంచెం పెద్దది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే చిన్నది పంపించాలండి. చిన్న ఎన్వలప్ అదేవిధంగా సర్టిఫికేట్ అని ఒకే దగ్గర పెట్టి మీరు పెద్ద ఎన్వలప్లో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవన్నీ చిన్న ఎన్వలప్ అదేవిధంగా సర్టిఫికేట్ అని కలిపి పెద్ద ఎన్వలప్లో పెట్టి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలండి. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అదేవిధంగా కొరియర్ ద్వారా మాత్రం వాళ్ళు తీసుకోవడం జరగదండి. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.